మీకు గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని కిసాన్ క్రెడిట్ లేదా క్రాప్ లోన్ లేదా పంట రుణం ఈ 3 ఒకటే. వీటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి మీకు ఫ్రీ ఇంట్రెస్ట్ రావటం లేదా? ఫ్రీ ఇంట్రెస్ట్ అనేది రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? అండ్ ఏ విధంగా లోన్ కట్టాలి? ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పబోతున్నానండి. సో, వీడియోనైతే గనక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో రీచ్ అవ్వాలనుకుంటే గనక కంపల్సరీగా ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. సాధారణంగా బ్యాంకు వాళ్ళు క్రాప్ లోన్ 2 విధాలుగా విడదీస్తారండి. ఒకటి ఖరీఫ్ సీజన్, 2 రబీ సీజన్. అయితే సాధారణంగా రైతులు కూడా ఎక్కువగా ఖరీఫ్ సీజన్‌లోనే లోన్ ఎక్కువగా తీసుకుంటారు. అనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న కాలాన్ని ఖరీఫ్ సీజన్ అని చెప్పి అంటారనమాట. ఈ సీజన్‌లోనే ఎక్కువగా రైతులు కూడా లోన్ తీసుకుంటారు. బ్యాంకు వాళ్ళు ఈ ఖరీఫ్ సీజన్‌లోనే లోన్ ఎక్కువగా ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఎందుకు అంటే గనక ఈ ఖరీఫ్ సీజన్‌లో ఉన్న ప్రతి ఒక్క పంట రుణంకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, రబీ సీజన్‌లో ఉండే పంట రుణాలకి ఇన్సూరెన్స్ ఉండదు. సో, అందుకని చెప్పి ఖరీఫ్ సీజన్‌లోనే ఎక్కువగా రైతులు రుణం తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా రైతు రుణాన్ని 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. కానీ మనం కానీ లేదా బ్యాంకు వాళ్ళు కానీ సంవత్సరంకి ఒకసారి రెన్యువల్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఈరోజు మే 10వ తేదీ కదా! సో, 2025 మే 10వ తేదీన మీరు లోన్ తీసుకున్నారు అనుకుందాం. మీరు అప్పుడు ఏం చేయాలి? 2026 మే 10వ తేదీ లోపు అంటే మే 9వ తేదీన ఒక్క రోజు ముందైనా సరే మీరు లోన్ అనేది రెన్యువల్ చేసుకోవాలి. వడ్డీ కానీ, అసలు కానీ కట్టేసి మరలా క్రాప్ లోన్ వాడటం అనేది జరిగి తీరాలి. అలా అయితే మనం వాడుకున్న లోన్‌కి 7% వడ్డీ అనేది పడుతుందనమాట. అంటే గవర్నమెంట్ ఇచ్చిన 7% వడ్డీ, కేంద్ర ప్రభుత్వం ఏమో 3% వడ్డీ అండ్ మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన 4% వడ్డీ అనేది మనకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం రూ. 1,00,000 రుణం తీసుకున్నాము అనుకోండి. సో, 7% వడ్డీ అంటే గనక మనకి రూ. 7,000 వడ్డీ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి లేదా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చెప్పి రకరకాల ఫీజులతో పాటు మనకి ఒక రూ. 9,000 వడ్డీ పడింది అనుకుందాం. ఈ సంవత్సరంలోగా అంటే 365 రోజుల్లోగా మనం రెన్యువల్ చేసుకుంటే గనక మనకి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైంలో మనకి ఖచ్చితంగా రూ. 7,000 అనేది వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్కసారి రిలీజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఒకసారి 4% రిలీజ్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి 3% రిలీజ్ చేయొచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనకి ఈ 7% వడ్డీ మనకి తిరిగొస్తుందనమాట. ఖచ్చితంగా సంవత్సరం లోపు అంటే 360 రోజుల్లోపు మనం రెన్యువల్ చేయకపోయామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పటి వరకు ఉన్న 7% వడ్డీ అనేది డబుల్ అయిపోతుందనమాట. అంటే 14% వడ్డీ అవుతుంది. అంతేకాకుండా మన క్రాప్ లోన్ కూడా ఎక్స్‌పైర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ అంతా మన సిబిల్ స్కోర్ మీద పడుతుందనమాట. అంతేకాకుండా సంవత్సరం దాటిన తర్వాత మనం కట్టడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదండి. సో, ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వడ్డీ మాఫీ ఏమీ మనకు రాదన్నమాట. సంవత్సరం లోపు కడితేనే మనకి యూజ్ ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత కట్టడం వలన మన టైం అనేది ఎక్స్‌పైర్ అయిపోవడం వలన ఎటువంటి వడ్డీ మాఫీ అనేది జరగదు. సో, అందుకని చెప్పి ఒకటి గుర్తుంచుకోండి. అప్పటి వరకు ఉన్న వడ్డీ అనేది డబుల్ అయిపోతుంది కదా! 14% వడ్డీ అయిపోతుంది. అండ్ మన లోన్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు టైమ్ టు టైమ్ కట్టడానికి ట్రై చేయండి. అలా అయితేనే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. 7% వడ్డీ మాఫీ అనేది జరగడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ అయినా మనకు జరుగుతాయి. మనం టైమ్ టు టైమ్ కట్టి తీరాలన్నమాట. అలా అయితేనే మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది. సపోజ్ ఒక రైతు రూ. 1,50,000 రుణం తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు గవర్నమెంట్ అనేది రూ. 1,00,000కి 7% వడ్డీ కదా! ఆ రూ. 7,000 మాఫీ చేస్తుందన్నమాట. రిమైనింగ్ ఆ రూ. 50,000కి రైతు ఇంట్రెస్ట్ కట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చాలామంది రైతులు చేసే పొరపాటు ఏంటి అంటే సంవత్సరం ఎండింగ్‌ని అంటే 364వ రోజున కరెక్ట్‌గా అదే రోజు వెళ్తారు. ఆ రోజునే గుర్తు రావచ్చు మేబీ. లేదు అంటే గనక ఆ రోజు సాటర్‌డే అయినా అయ్యుండొచ్చు, లేదా సండే అయ్యుండొచ్చు, లేదా సంథింగ్ ఏదో ఒక పనిలో అయినా పడి ఉండొచ్చు. అంటే లాస్ట్ డే అన్నమాట. సో, గుర్తుండకపోవచ్చు మ్యాక్సిమం. అలాంటి టైం కూడా రావచ్చు. సో, అందుకని చెప్పి మీరు ఇయర్ ఎండింగ్ వరకు చూడకుండా కనీసం వారం రోజుల ముందైనా సరే మనం వెళ్ళటం వలన మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది.
ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవన్నమాట. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ రిలీజ్ చేస్తున్న సర్క్యులర్ ప్రకారం మన భూమిని బట్టి 2,00,000 వరకు ఎటువంటి గ్యారెంటర్ కానీ, లేదా థర్డ్ పార్టీ కానీ, లేదా కొలాటరల్ సెక్యూరిటీ కానీ లేకుండానే మనం సాధారణంగా లోన్ వాడుకోవచ్చన్నమాట. అది ఇంతకుముందు రూ. 1,00,000 దాటితే, లేదంటే 1,60,000 దాటితే గానీ మనకి గ్యారెంటర్ సంతకం ఉంటే, లేదా థర్డ్ పార్టీ సంతకం ఉంటే మనకి లోన్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా 2,00,000 వరకు మనకి ఎటువంటి సాక్షి సంతకం లేకుండానే మనకు లోన్ అనేది రావడం జరుగుతుంది. 2,00,000 దాటిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా థర్డ్ పార్టీ గ్యారెంటర్ సంతకం అయితే కనుక ఉండాలి. అయితే ఇక్కడ రైతులు మాత్రం శ్రద్ధగా వినవలసిన ఇంకొక విషయం ఏంటి అంటే, మనం టైం టు టైం రెన్యువల్ చేసుకోవడం వల్ల మనకే మంచిదన్నమాట. ఉదాహరణకి రీసెంట్గా తెలంగాణలో రుణమాఫీ చేసేటప్పుడు ఏవైతే లోన్లు మొండు బకాయిలు ఉన్నాయో, అనగా ఎన్పిఏ లోన్లు ఏవైతే ఉన్నాయో వాటికి రుణమాఫీ అనేది జరగలేదు. సో భవిష్యత్తులో ప్రతి ప్రభుత్వం ఇలా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవడం మంచిది. ఓన్లీ క్రాప్ లోన్కనే కాదండి, రీసెంట్గా జరిగిన చేనేత కార్మికులు రుణమాఫీ కానీ, లేదంటే డ్వాక్రా రుణమాఫీలు కానీ, ఏ రుణమాఫీని మీరు తీసుకున్నా సరే ప్రతి ఒక్క లోన్లో కూడా ప్రభుత్వం సక్రమంగా ఉన్న లోన్లకు మాత్రమే రుణమాఫీ చేసింది. అంతేగాని మొండి బకాయిలు కానీ, లేదా ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారులకు కానీ రుణమాఫీ జరగలేదు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రైతులకు ఎదురవుతున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఉదాహరణకి ఒక రైతు ₹1,00,000 లోన్ తీసుకున్నాడు అనుకుందాం. వడ్డీ డబ్బులు అన్నీ కలిపి, ఇంట్రెస్ట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు అన్నీ కలిపి ఒక 10,000 అయ్యాయి అనుకుందాం. అంటే 1,10,000 అన్నమాట. సో ఈ 1,10,000 నా దగ్గర లేవు, ఉన్నప్పుడు కడదాంలే అని చెప్పి అలా అనుకొని క్రాప్ లోన్ రెన్యువల్ చేయడం మానేశారు అనుకుందాం. సో అది చాలా తప్పు పద్ధతి అండి. సో మీ దగ్గర నిజంగానే అమౌంట్ లేదు అనుకుందాం. మీరు డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి, అయ్యా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఇదిగోండి నా కొత్త 1B, దీని మీద నాకు ఎంతో కొంత లోన్ పెంచి ఆ డబ్బులు నాకు ఇప్పిస్తే నేను నా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకుంటాను. లేదు, నాకున్న దాని ప్రకారం నాకు పెట్టుబడే అంత డబ్బు రాదు అని అన్నప్పుడు, కనీసం నేను గతంలో తీసుకున్న డబ్బులకి వడ్డీ మేరకు అయినా సరే మీరు రెన్యువల్ చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే వడ్డీ మాఫీ డబ్బులైనా పడతాయి. అదేవిధంగా నా లోన్ కూడా పాడవకుండా ఉంటుంది అని చెప్పి మీరు రిక్వెస్ట్ ఫామ్ పెడితే ఏ బ్యాంకు దీన్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే లేదండి. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వడ్డీ డబ్బులు లేవు అన్న ఒకే ఒక కారణంతో మీరు లోన్ రెన్యువల్ చేసుకోవడం మానేవద్దు. సో లోన్ని పెంచమని, ఎందుకు డబ్బులు పెంచమని చెప్తున్నాను అంటే, సపోజ్ మీరు ₹1,00,000 తీసుకున్నారు కదా లోను, దానికి ఇంట్రెస్ట్ కూడా 10,000 అయ్యింది అనుకుందాం. అంటే ఆ ఇంట్రెస్ట్తో పాటు 1,10,000తో నేను రెన్యువల్ చేయమని చెప్తున్నాను. ఎందుకు డబ్బులు పెంచి మరీ రెన్యువల్ చేయమని చెప్తున్నాను అంటే, ఈ పంట రుణాలు వీటన్నిటికీ కలిపి స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుందన్నమాట. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే, ఒక రైతుకి ఈ సంవత్సరం ₹50,000 నువ్వు లోన్ ఇచ్చావు అంటే నెక్స్ట్ ఇయర్ ₹55,000 లోన్ ఇవ్వు, ఆ నెక్స్ట్ ఇయర్ ₹60,000 లోన్ ఇవ్వు, లేదా ₹70,000 లోన్ ఇవ్వు అని చెప్పి సంవత్సరం పెంచమని చెప్తారనమాట. ఎటువంటి వ్యక్తులకి అంటే, టైం టు టైం లోన్ రెన్యువల్ చేసుకునే పర్సన్స్కి అనమాట. సో ఎవరైతే టైం టు టైం లోన్ రెన్యువల్ చేసుకుంటారో అలాంటి వ్యక్తులకి ఇలా సంవత్సరం పెంచుకుంటూ లోన్ ఇవ్వమని చెప్పి బ్యాంక్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుందన్నమాట. అయితే రైతులు సాధారణంగా చేసే తప్పు ఏంటి అంటే, ప్రతి సంవత్సరం వెళ్ళే ముందు మన పట్టాదారు పాస్బుక్, ఎందుకంటే అది ప్రతిసారి రకరకాల మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ఒరిజినల్తో పాటు మనం రీసెంట్గా చేసిన ఆధార్ కార్డ్ జిరాక్స్ను కూడా ఖచ్చితంగా బ్యాంక్కి తీసుకువెళ్ళాలి. ఎందుకు అంటే, ఈ మధ్య మనకు రావాల్సిన రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డును బేస్ చేసుకొని మన అకౌంట్లో డైరెక్ట్గా వేయడం జరుగుతుంది. ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు ప్రతిదీ ఒకేలా ఉంటే మన డబ్బులు మన అకౌంట్లో పడడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది ఆధార్ కార్డులో పేర్లు మార్చడం కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ మార్చడం కానీ, అలాంటి మార్పులు చేర్పులు జరగడం వలన బ్యాంకు వాళ్ళకి తెలియదు కదా మన ఆధార్ కార్డులో ఇలాంటి మార్పులు జరిగాయి అని చెప్పి. అందుకని చెప్పి అలాంటి మిస్టేక్స్ ఏవి జరగకూడదని చెప్పి బ్యాంకు వాళ్ళు మనల్ని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడగకపోయినా సరే, మనం పాస్బుక్ తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకువెళ్ళటం మనకే మంచిది.
మన ఆధార్ కార్డులో మార్పులు లేదా మన పాస్బుక్లో జగనన్న మార్పులు ఆ కాగితాలు చూడడం ద్వారా కానీ లేదా ఫోన్ నెంబర్ ద్వారా కానీ మనకి వడ్డీ డబ్బులు వచ్చే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే క్రాప్ లోన్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది మనమే దగ్గరుండి అడిగి మరీ చేయించుకోవడం మంచిదన్నమాట. ఎందుకు అంటే తక్కువ రేటులో ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం క్రాప్ లోన్ తీసుకోవడం వలన మనకు ఉన్నటువంటి ఇంకొక ఉపయోగం ఏంటి అంటే ఉదాహరణకు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే దొంగతనంగా మన భూముల్ని వాళ్ళ పేరు మీదుగా రాయించుకుంటూ ఉంటారు. క్రాప్ లోన్ తీసుకోవడం వలన ప్రతి సంవత్సరం మనం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు 1B తీసుకువెళ్ళి ఆన్లైన్లో అప్పటికప్పుడు జనరేట్ చేసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం చెక్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వరకు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం రెన్యువల్ చేసిన క్రాప్ లోన్కి వడ్డీ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ వరకు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.